నమస్తే, వెల్కమ్ టు విక్టరీ మీడియా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పారిశ్రామిక సముదాయాలను వర్చువల్ పద్ధతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. చిరంజీవి చిత్రం సూపర్ హిట్ అవడం చాలా సంతోషంగా ఉంది. ఓటీటీలో దుమ్ము రేపుతున్న హీరో రాజ్ తరుణ్. విశాఖ జిల్లా పెద్దగంట్యాడ ఏపీఐఐసి ఇండస్ట్రియల్ పార్క్ లో నిర్మించిన వివిధ పారిశ్రామిక సముదాయాలను వర్చువల్ పద్ధతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొని మాట్లాడారు. పారిశ్రామిక అభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పెట్టుబడులను ఆకర్షించడంతో అన్ని జిల్లాల అభివృద్ధిలో పరుగులు తీస్తున్నాయన్నారు. రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు తీస్తాయనన్నారు. రాష్ట్రం ప్రగతి పదంలో ముందుకు వెళ్తుంటే వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పరిశ్రమలు స్థాపనకు ముందుకు వస్తున్న ఆశావాహులకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని తెలిపారు. రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ఎంతగానో కష్టపడుతున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, ఎంపీ శ్రీ భరత్, నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎంఎస్ఎంఈ చైర్మన్ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. 5,000 మందికి కర్నూలు ఉద్యోగాలు వస్తున్నాయంటే కనగిరి కనకపట్నం అవుతుందని, అది దూరంలో లేదు, దగ్గరలోనే. కర్నూలు వారు మనతో ప్రసంగించి మనతో మాట్లాడారు సార్. ప్రస్తుతం మరి మన దగ్గరలోనే ఉన్నటువంటి సరికొత్త యువ పారిశ్రామికవేత్త, బీటెక్ చదివారు, ఆ తర్వాత పెట్ బాటిల్ బిజినెస్ అంటారు. ఇతరేమనుకుంటున్నానంటే జీతం వస్తుంది, నేను ఇండస్ట్రీ పెడితే 10 మంది బతకచ్చని ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఇండస్ట్రీ పెట్టాడు. ఏ విధంగా చేయాలంటే అదే ఈ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత. సార్ ఇటువైపు సార్ కొంచెం వైడ్ అవ్వండి సార్, కొంచెం మీరు కొంచెం వైడ్ అవ్వండి. అలాగే అలాగే సార్. నెక్స్ట్ అవంతి వేర్ హౌస్ అనేది అది ఇనాగ్రేషన్ కార్యక్రమానికి మేడం సైడ్ సార్ ఒకసారి ఇటువైపు సార్ ఒకసారి ఇటువైపు. ఈరోజు శుభదినం. వర్చువల్ శంకుస్థాపనకి 2వ ఎంఎస్ఎంఈ పార్క్స్కి సుమారు 88 కాన్స్టిట్యున్సీల్లో ఈరోజు శంకుస్థాపన జరుగుతూ ఉంది. ముఖ్యంగా వైజాగ్ పెద్దగంటాళ్ళలో 101.22 ఎకరాల్లో సుమారు 8.6 కోట్లతో మరి ఈ రోజున ఎంఎస్ఎంఈ పార్క్ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అనేది నిర్మిస్తూ ఉన్నారు. సుమారు 28,000 చదరపు గజాల్లో 29 షాపులు కానీ షెడ్లు కానీ నిర్మించి ఇక్కడ ప్లగ్ అండ్ ప్లే విధానంలో మరి చిన్న సూక్ష్మ పరిశ్రమలు ప్రోత్సహించే విధంగా ఇక్కడ స్థాపించడం జరిగింది. సుమారు 175 కాన్స్టిట్యున్సీల్లో కూడా ఎంఎస్ఎంఈ పార్క్స్ అనేవి నిర్మించడం జరుగుతుంది. అందులో సుమారు 1,00,000 మంది వరకు ఉపాధి కలిగించే పరిస్థితి కల్పించడానికి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ప్రతి ఇంటికో పారిశ్రామికత రావాలి అనే ముఖ్య ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. గత 5 ఏళ్ల పాలనలో ఎక్కడ పెట్టుబడులు రాకపోగా పెట్టుబడులన్నింటినీ కూడా తరివేసిన వైను, మరి అలాగే 40 ఇండస్ట్రీస్, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, ఏదైతే హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ లాంటి అమర్ రాజా, కియా సంస్థలు కూడా ఎక్స్పాన్షన్ లేకుండా మరి తరివేసిన వైను. ఏదేమన్నప్పటికీ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. 20 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇచ్చి తీరతారనే నమ్మకం, అలాగే పెట్టుబడులు ఏవైతే వెల్లువలో వస్తున్నాయో విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఈ పెట్టుబడులన్నీ రావడం జరుగుతూ ఉంది. ఏదేమన్నప్పటికీ నిరుద్యోగ సమస్య పూర్తిగా పారద్రోలి ఏ గ్రామంలో ఆ యువత అక్కడ ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి తీసుకురావాలనే ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం అండి.
ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సుమారు 87 ఎంఎస్ఎంఈ పార్కుల్ని ప్రారంభించడం ఈరోజు చేయడం జరిగింది. దీని లక్ష్యం ఒకటి ఏంటంటే ఈ రాష్ట్రంలో యువతకి ఒక అవకాశం కల్పించాలి. యువతకి మేము అండగా ఉన్నాం. చెప్పిన విధంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం మేము ముందుకెళ్తున్నాం. ఇప్పటివరకు 10 లక్షల ఉద్యోగాలకు అవకాశాలు కల్పించడం జరిగింది. డిఎస్సీలో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. రేపు మన విశాఖ నగరంలో ప్రతిష్టాత్మకంగా సిఐఏ సదస్సు జరిగిపోతున్నాం 14-15 తారీఖులో. దీనికోసం రేపు ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు రాత్రికే విశాఖ నగరానికి వస్తూ ఉన్నారు. ఇది ఈ రోజు నుంచి ఈ ఇండస్ట్రీల యొక్క ఒక వేడుకగా విశాఖ నగరంలో జరగబోతూ ఉంది. విశాఖ నగరంలో జరిగేటువంటి ఎంఎస్ఎంఈ రేపు సిఐఏ సదస్సులో సుమారుగా 9.8 లక్షల కోట్ల పెట్టుబడులకి ఆ రోజు ఎంఓయూలు ఒప్పందాలు చేసుకోబోతా ఉన్నాం. 7.8 లక్షల ఉద్యోగాల కల్పన కోసం రేపు చేసుకోబోతున్నాం. ఇక్కడ చేసే ప్రతిదీ కూడా అమలు పరిచేటువంటి బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంది. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. వీటన్నిటి కోసం కూడా 400 పైగా మనం ఎంఓయూలు చేసుకోబోతా ఉన్నాం. ఇక్కడ యువతకు ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం యువత కోసం ఉంది. యువతకు ఉద్యోగాల కల్పన కోసం, వారి భవిష్యత్తు కోసం ఉన్నదని కూడా నేను తెలియజేస్తాను. రేపు విదేశాల నుంచి మంత్రులు వస్తూ ఉన్నారు, కేంద్రం నుంచి మంత్రులు, ఉపరాష్ట్రపతి కూడా వస్తూ ఉన్నారు. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మంత్రులందరూ, ముఖ్యమంత్రి కూడా ఇక్కడే ఉండి మీ అన్నిటి కూడా ఎంఓయూలు చేసి అమలు పరిచే విధంగా కృషి చేస్తూ ఉన్నామండి. 7.8 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా రేపు మేము ఎంఓయూస్ చేసుకోబోతా ఉన్నాం. గతంలో ప్రభుత్వాలు చూశారు, ఇక్కడ నుండి లూలును తరిమేశారు, ఈ రాష్ట్రంలో ఉంటే అమర్ రాజా కంపెనీ తరిమేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఒక నమ్మకాన్ని కలిగించాం మా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మా ఐటీ శాఖ మంత్రులు, మా ఉప ముఖ్యమంత్రి గారు ఒక నమ్మకాన్ని కలిగించి దేశంలో ఉన్నటువంటి పెట్టుబడులు మొత్తాన్ని ఇక్కడికి ఆకర్షిస్తున్నారు. విశాఖపట్నమే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకి అవకాశాలు కల్పిస్తుంది. స్పీడ్ ఆఫ్ బిజినెస్ ద్వారా మేము ముందుకెళ్తున్నామండి. లవర్ బాయ్ రాజ్ తరుణ్ తాజా చిత్రం చిరంజీవ ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో విజయోత్సవ కార్యక్రమం విశాఖలో జరిగింది. ఈ సందర్భంగా బీచ్ రోడ్ లో ఓ హోటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ, ఆహాతో నాకు మంచి అనుబంధం ఉంది. లాక్డౌన్ టైంలో నేను చేసిన ఒరే బుజ్జిగా ఆహాలో స్ట్రీమింగ్ అయింది. ఇప్పుడు చిరంజీవ మూవీ ఈ నెల 7న రిలీజ్ అయింది. ఆహా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ సినిమాను చూడాలని కోరుతున్నా. సినిమాకు అందరం కష్టపడతాం, కానీ అభి డైరెక్టర్ గా మా అందరికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా కష్టపడ్డాడు. మంచి హిట్ దక్కించుకునేందుకు అతను అన్ని విధాల అర్హుడు. ఈ సినిమాలో నాతో పాటు కిరీటి, సంజయ్ కృష్ణ చాలా మంచి కోస్టార్ గా నటించారు. వాళ్ళందరితో నటించడాన్ని ఎంజాయ్ చేశాను అన్నారు. డైరెక్టర్ అభినయ కృష్ణ మాట్లాడుతూ, 23 ఏళ్లుగా ఇండస్ట్రీలో జర్నీ చేస్తున్నాను. 10-12 ఏళ్ల నుంచి దర్శకుడిగా ప్రయత్నాలు చేస్తున్నాను. ఈ స్ట్రగుల్ లో ఆహా నుంచి శ్రావణికి కొన్ని కాన్సెప్ట్ చెప్పాను. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. మొన్నే 7th మా చిరంజీవ సినిమా ఆల్ రిలీజ్ అయిందండి. దట్స్ స్ట్రైట్ ఓటీటీ ఫిల్మ్. అది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. 100 మిలియన్ ప్లస్ మినిట్స్ కూడా స్ట్రీమింగ్ అయింది. సో వీఆర్ వెరీ హ్యాపీ. అందుకని చెప్పి ఒక్కసారి అందరినీ కలిసి థ్యాంక్స్ చెప్దాము, అండ్ ఇంకెవరికైనా రీచ్ అవ్వకపోతే వాళ్ళు కూడా రీచ్ అయ్యేలా చేద్దాము అని చెప్పి వైజాగ్ వచ్చామండి ఫస్ట్. సో మార్నింగ్ సింహాచలం వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడి నుంచి కాలేజ్ ఈవెంట్ ఫినిష్ చేసుకొని అటు నుంచి అక్కడికి వచ్చాం. సో ఎవరైనా మిస్ అయితే ఆహాకి సబ్స్క్రైబ్ చేసుకొని హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఫ్యామిలీ అంతా 2 గంటలు నవ్వుకుంటూ చూడగలిగే సినిమా చిరంజీవి అండి. సో దయచేసి ఆహాకి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. పైరసీని మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయండి. నేను మాట్లాడనా? ప్లస్ ఇంకోటి అంటే అంత ఎనర్జీ క్యారెక్టర్ చేసుకోవడం కొంచెం గ్యాప్ వచ్చింది కదా. సో మేబీ వింటేజ్ అంటే కమ్బ్యాక్ ఎలా ఫిక్స్ అయితే అలాగా, బట్ స్టిల్ మేబీ అంత ఎనర్జీ క్యారెక్టర్ చేసి కూడా గ్యాప్ వచ్చింది. ప్లస్ ఇంత హెయిర్ పెంచి కొంచెం అప్పట్లో కొంచెం పిచ్చోడ్లాగా సో మేబీ అందుకని ఇవ్వాలి అండి. ఇవాళ వైజాగ్ వచ్చాం. ఫస్ట్ మేఘ వైజాగ్ వచ్చాం. వచ్చి రాగానే పొద్దున్న వెళ్ళి సింహాచలం దర్శనం చేసుకొని ముసలి వాళ్ళు ఎవరో చేద్దాం అనుకుంటే చేస్తారు అంతే. కుమారి ఉంటేనే రిలీజ్ చేశారు. అది బికాస్ దే వాంటెడ్ టు డూ ఇట్. అది రిలీజ్ చేశారు. చాలా మంది రెస్పాన్స్. ఫేస్బుక్లో చాలా వైరల్ అయింది రిలీజ్ అయిన వెంటనే. ఆల్మోస్ట్ ఒక 15-20 మంది పంపించారు నాకే. అంతమంది ఫార్వర్డింగ్స్ వచ్చాయి. సో మా సినిమాలో ఉన్న బిట్ అలా ఇమ్మీడియట్గా వైరల్ అయ్యి జనాల మధ్యలోకి వెళ్ళి అక్కడ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం అనేది కూడా మాకు ఒక యూనో లక్కీ సింబల్ అన్నట్టుగా.
ఏమో కూడా రిలీజ్ చేయాలని మా థాట్ చాలా వరకు రిలీజ్ అవుతున్నాయి రాజధాని గారు మాత్రం రిలీజ్ ఒకసారి కార్లో వెళ్తున్నప్పుడు అవతల పక్కన ఒక అంబులెన్స్ వెళ్ళడం చూశానండి. సో అలా వెళ్తున్నప్పుడు అక్కడ పేషెంట్ పరిస్థితి ఏంటో కదా పాపం, అతను బ్రతుకుతాడో లేకపోతే ఏంటో, అక్కడ ఆయనతో పాటు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎంత టెన్షన్లో ఉంటారు అని అనుకుంటున్నప్పుడు ఒక మనిషి ఆయుష్ తెలిస్తే దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఎంత కష్టపడాలి అతన్ని బ్రతికించుకోవడానికి, లేకపోతే అంత కష్టపడ్డ తర్వాత కూడా అతనికి ఆరోగ్యం సెట్ కాకపోతే మళ్ళీ ఏంటి వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి అని ఆలోచిస్తూ ఒక మనిషి ఆయుష్ తెలిస్తే తను చేయగలిగిన పనులు కానీ తన చుట్టాలు వాళ్ళ ఏమేమి చేయగలుగుతారో అవన్నీ చేస్తే బాగుంటుంది కదా అనే ఆలోచనలో నేను ఆలోచిస్తూ కార్లో ఉన్న స్పీడోమీటర్ చూసినప్పుడు దాని మీద నంబర్స్ కనిపించాయి. సో ఆ 20, 40, 60 స్పీడ్ ఉంటుంది కదా, ఇలా ఏజ్ కూడా కనిపిస్తే ఎలా ఉంటుంది అనే ఒక థాట్తో స్టోరీ స్టార్ట్ అయింది నాకు. సో ఒక మనిషి ఆయుష్ ఈ స్పీడోమీటర్ లాగా ఒక మీటర్లో కనిపిస్తే ఎన్ని రోజులు బ్రతుకుతామనేది తెలిసిపోతే బాగుండు అనే దాంతో థాట్ అలా స్టార్ట్ అయ్యి దాన్ని ఒక స్టోరీగా మలిచి దాన్ని కొంచెం ఫన్ యాడ్ చేసి అందులో ఒక మెసేజ్ కూడా పెట్టుకొని, మనిషి అంటే దేవుడి ద్వారా వచ్చిన వరం అయినా సరే మనకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి మనుషులకి. సో ఆ లిమిటేషన్స్ క్రాస్ చేసి మనం చేయడానికి ఏమి ఉండదు. సో అలా ఒక లైన్ ఏదైతే థాట్ వచ్చిందో దాన్ని స్టోరీలా డెవలప్ చేసుకుంటారు. మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి టైటిల్ పెట్టారు కదా, చిరంజీవి ఎలా రెస్పాండ్ అయ్యారు? చిరంజీవి అంటే చిరంజీవి గారు కాదండి, చిరంజీవి అంటే ఒక ఆశీర్వాదం, దేవుడి ద్వారా వచ్చిన ఒక ఆశీర్వాదం, మనకు ఒక బ్లెస్డ్ కిడ్ అంటారు కదా, అలా అంటే 1000 వరదిల్లు అనేదానికి ఇంకొక పర్యాయ పదం ఏంటంటే చిరంజీవి అని చెప్పడం. సో అలా దేవుడి ద్వారా వచ్చిన వరాన్ని పొందిన హీరో, ఆయనకి ఆ టైటిల్ బాగుంటుందని చిరంజీవి అన్నాము. బట్ చిరంజీవి గారికి విషయం చెప్పాము, ఆయన స్టోరీ ఏంటి అని అడిగి తెలుసుకొని చాలా బాగుంది, కొత్తగా ఉంది థాట్, నువ్వు చేయగలవు అని చెప్పేసి ఆయన సపోర్ట్ చేశారు. చాలా మంచిగా అనిపించింది. సినిమాలో ఒక పాయింట్ ఏదైతే ఉందో, హీరోకి వచ్చిన ఒక వరం ఏంటంటే అది యముడి ద్వారా వచ్చే వరం అది. సో ఒక ఆయుష్ అనగానే మనకి ఇమ్మీడియట్గా గుర్తొచ్చేది యముడు. సో సింబాలిక్గా మనకు టైటిల్లోనే ఏంటి మనం ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నాం అనేది తెలియాలి, సినిమాలో టైటిల్ ద్వారానే తెలిసిపోవాలని చెప్పి అలా మధ్యలో కొమ్ములు, ఆ కిరీటం అది పెట్టడం జరిగింది. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వంలో తిరువీర, టీనా శ్రావ్య జోడిగా మాస్టర్ రోహన్ కీలక పాత్రలో నటించిన చిత్రం ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. సందీప్ ఆగరం, అస్మితా రెడ్డి బాసిని నిర్మించారు. కల్పనారావు సహా నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా శుక్రవారం విడుదల హిట్ టాక్ ని సంపాదించుకుంది. ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్ కామెడీ చిత్రం ఇదని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. సోషల్ మీడియాలోనూ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దీంతో ఈ సినిమాకు బుకింగ్స్ నెమ్మదిగా పెరుగుతున్నాయి. బుకింగ్స్ పెరగడం పట్ల హీరో తిరువర్ ఆనందం వ్యక్తం చేశారు. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీ కోసం మేము ఆర్థికంగా చాలా కష్టపడ్డాం. ఈ ప్రయాణంలో మీడియా మాకు అండగా నిలిచింది. మా సినిమాపై ఎక్కడ ఒక్క నెగిటివ్ కామెంట్ కనిపించలేదు. మా చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ప్రోత్సహిస్తున్న మీడియా, సోషల్ మీడియాకు ధన్యవాదాలు అని హీరో తిరువీర్ తెలిపారు. చిత్ర విజయోత్సవ ర్యాలీలో భాగంగా విశాఖలోని ఒక సినిమా హాల్లో సినిమా యూనిట్ ప్రేక్షకులతో సినిమా చూసి అభిమానుల మధ్య ఆనందంగా విజయోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా హీరో తిరువీర్, హీరోయిన్ టీనా శ్రావ్య, దర్శకుడు రాహుల్ శ్రీనివాస్, నిర్మాత బాపిరాజు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ మాకు ఇప్పటి వరకు ఉంది మీడియానే, తర్వాత ప్రేక్షకులు. ఈరోజు వాళ్ళిద్దరే ఈ సినిమాని వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. ఈ సినిమా మొదటగా చెప్పుకోవాలంటే రాహుల్ ఉత్తరాంధ్రకు సంబంధించి, శ్రీకాకుళంకి సంబంధించి తనకు తెలిసిన పల్లెటూరి వాతావరణం. రాహుల్ ఉత్తరాంధ్ర శ్రీకాకుళానికి సంబంధించిన డైరెక్టర్. ఈ సినిమాతో తను డెబ్యూ చేశాడు. తనకు తెలిసిన, తను చూసిన ఊరు కానీ, మనుషులు కానీ, పరిస్థితులు కానీ అవన్నీ బేస్ చేసుకుని ఈ సినిమాని చేశాడు. ఒక చిన్న సినిమా, ఒక మంచి ప్రయత్నం. మేము నమ్మాం ఇది మంచి సినిమా అవుతుందని. ఈరోజు ప్రేక్షకులు కూడా అది నిజమని ప్రూవ్ చేశారు. షోస్ పెరుగుతున్నాయి, ఆదరణ పెరుగుతుంది. అందుకే తను పుట్టిన ఈ ప్రాంతంలో ఒక్కసారి సినిమాను తనతో
అందరికీ నమస్కారం. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మాకు సపోర్ట్ ఉన్నది మీడియా మాత్రమే. అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా సినిమా విషయానికి వస్తే ఇక్కడ ఫస్ట్ హిట్ అయింది యాస దగ్గరే. నన్ను నిజంగా ఈ ఉత్తరాంధ్ర అమ్మాయి అని అనేసుకుంటున్నారు. అది ఉత్తరాంధ్ర కాదండి, తెలంగాణ. కానీ నిజంగా ఉత్తరాంధ్ర అమ్మాయి అనేసుకొని లైక్ వాళ్ళు ఓన్ చేసేసుకున్నారు క్యారెక్టర్ని. అండ్ ఇంత మంచి హిట్ చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. లాస్ట్ ఇయర్ మేము ఇక్కడికి ఇదే రోజు షూటింగ్కి వచ్చాం, మళ్ళీ ఇదే రోజు ఇక్కడ మేము హిట్ కొట్టి ప్రమోషన్స్కి వచ్చాం. చాలా సంతోషంగా ఉంది. ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ మీడియా అండ్ ఆడియన్స్. మంచి సినిమా వస్తే ఎప్పుడు వదిలిపెట్టారని మళ్ళీ ప్రూవ్ చేశారు. అండ్ చాలామందికి థియేటర్స్ లేవు అని అంటున్నారు. ఇప్పుడిప్పుడే కొంచెం పెరుగుతున్నాయి థియేటర్స్. మీ దగ్గరలో ఉన్న థియేటర్స్లోకి వెళ్ళి చూడండి. మంచి సినిమా మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరికీ చెప్పండి. చాలా కష్టపడ్డాను మూవీ చేయడానికి, బట్ ఆ కష్టం అంతా మీ నవ్వులో చూస్తుంటే అంతా ఎగిరిపోయింది. చాలా హ్యాపీగా ఉంది. హైదరాబాద్ ప్రమోషన్స్ అయిపోయింది, ఇప్పుడు వైజాగ్ వచ్చినాం, ఎట్లా ఉంటుంది రెస్పాన్స్ అని వేశారు. థ్యాంక్ యూ. అండ్ చాలా హ్యాపీగా ఉంది. ఇంకా 1 వీక్ ఉంది. సో మళ్ళీ వెళ్ళి చూడండి. నచ్చితే 10 మందికి చెప్పండి, నచ్చకపోయినా అంతే చెప్పండి. థ్యాంక్ యూ. అండ్ వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ మీడియా అని లైక్ నేను ఏకవచనం అనలేదు. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. మీడియా వాళ్ళందరికీ, ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం. ప్రీ వెడ్డింగ్ షో అనే సినిమా అనేది కంప్లీట్గా ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరిగే సినిమా. ఇది ఈ నేటివిటీకి సంబంధించిన సినిమా. ఏదో ప్రాంతీయ అభిమానాన్ని రేకెత్తించాలని మాట అనట్లేదు, కానీ ఉత్తరాంధ్ర ప్రజలు మాత్రం దీనికి ఎక్కువ కనెక్ట్ అవుతారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది, అందులో ఉత్తరాంధ్ర ప్రజలకి ఇంకొంచెం ఎక్కువ నచ్చుతుంది. ఎందుకంటే ఇందులో ఉన్న పాత్రలు కానీ, ఆ భాష కానీ, ఆ యాస కానీ, ఇక్కడున్న లొకేషన్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే మనం రెగ్యులర్గా చూసిన లొకేషన్స్ కాబట్టి ఏదో మన ఇంటి పక్కన జరుగుతున్న కథలాగో, లేకపోతే మన ఊర్లో ఒక కథలాగో, మన ఇంట్లో ఒక కథలాగో అని అనిపిస్తుంది. ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళలో దగ్గర ఒక 70% మంది ఎవరు కూడా ఉత్తరాంధ్రకు సంబంధించిన వాళ్ళు కాదు. హీరో కంప్లీట్గా ఆయన తెలంగాణ ఆయన. అంతేగాని ఈ సినిమాలో చూస్తే ఆ క్యారెక్టర్ మాత్రం పక్కాగా మన ఊరు అబ్బాయి, అరే అసలు ఉత్తరాంధ్ర అబ్బాయి అయినా అన్నట్టుగా ఉంటుంది. అంత కష్టపడి చేశారు అందరూ. సో ఆ కష్టానికి కానీ మనం విలువివ్వాలి. సో పక్కాగా ఈ సినిమా ముందుగా తక్కువ రెస్పాన్స్తో స్టార్ట్ అయినా రోజుకి షోకి కూడా జనాదరణ ఎక్కువ పొందుతుంది. కాబట్టి ఇది మీడియా త్రూ ఇంకొంతమందికి వెళ్ళాలి, ఇంకొంతమందికి చేరుకొని ఈ మంచి సినిమా ఇంకా అందరూ ఉత్తరాంధ్రలో ఉన్న అందరూ చూడాలని కోరుకుంటున్నాం. ఈరోజు అదే ఇక్కడ తీసిన సినిమా కాబట్టి ఇక్కడ ఒకసారి సినిమా చూద్దామని చెప్పి టీం అందరం కలిసి వచ్చాం. సినిమా చూసాం. అసలు ఆడియన్స్ రెస్పాన్స్ మామూలుగా లేదు, చాలా బాగుంది. అందరూ ఎక్కువ నవ్వుకుంటున్నారు. సో ఈ సినిమా మీడియా త్రూ ఇంకెక్కువ మందికి వెళ్ళాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. మేము ఏ ప్రయత్నం చేసినా కూడా మీడియా సపోర్ట్ పూర్తిగా నేను ఒక ప్రొడ్యూసర్గా 30 సినిమాలు తీసుకున్నానండి. ఒక 350 సినిమాలు డిస్ట్రిబ్యూటర్గా రిలీజ్ చేస్తున్నాను. అంటే 1979 అప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తిని. ప్రతి సినిమా కూడా మేము అద్భుతంగా బాగుంది అని మా ఎగ్జిబ్యూటర్లకు చెప్పడం, లేకపోతే మా సాటి సోదరులకు చెప్పడం జరుగుతుంది. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం 100కి 100% 16 అనాల తెలుగు సినిమా అండి. ఇది ఒక అద్భుతమైన సినిమా. ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత పూర్తిగా మీ మీదే ఉంది. మీరు గత సినిమాలు చిన్న సినిమాని బతికించడంలో జర్నలిస్టులు ముందుంటారండి, మీడియా సోదరులు. చిన్న సినిమా బతకాలి అంటే మీ సపోర్ట్తోనే బతుకుతుంది, మీరు లేకపోతే సినిమా బతకదండి. అందుకనే గ్రౌండ్ లెవెల్కి రావాలనే ఉద్దేశంతో మా వాళ్ళందరినీ సమకూర్చుకుని, హీరో గారు పాపం ఆయన ఖాళీ లేకపోయినా కూడా ఇంకొక సినిమా షూటింగ్ పరిధిలో ఉన్నా కూడా మా మాట మన్నించి వారు ఇక్కడికి రావటం మాకు, అలాగే అమ్మాయి కూడా, అలాగే డైరెక్టర్ గారు, ఇది చాలా ఆనందకరమైన విషయం అండి. ఇకపోతే ఈ సినిమా గురించి 2 విషయాలు చెప్తానండి. ఒకప్పుడు శోభన్ బాబు గారిని ఎంత గొప్పగా ఆదరించారో మన తిరువీరు గారిని కూడా అంత గొప్పగా ఆదరిస్తారు, చూస్తారు కూడా. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే, ఈ సినిమా చూస్తే మనం సినిమా చూసిన ఫీలింగ్ రాదండి. మన ఇంట్లో మన అమ్మాయి అయితే మన కొడుకు, మన వాళ్ళు, మన బంధువులు ఉన్న సినిమా ఒక ఊర్లోకి వెళ్తే ఎలా ఉంటుందో అన్నది ఈ సినిమా చూస్తే తెలుస్తుందండి. ఈ సినిమాని బాగుందంటే ఒక వ్యక్తికి చెప్పండి సార్, బాగోలేదంటే నలుగురికి చెప్పండి.
సినిమాను బతికించండి. సినిమా మీద ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి వైద్యాధికారులు వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం సీతానగరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ నిర్వహించి అనంతరం మక్కువ మండలం వెంకట బైరిపురం గ్రామంలోని పొలం పిలుస్తుంది కార్యక్రమంలో పరిశీలించారు. ఈ సందర్భంగా సీతానగరం ఆరోగ్య కేంద్రంలోని ఓపీ ఫార్మసీలను తనిఖీ చేసి రిజిస్టర్లను పరిశీలించారు. రోగుల వివరాలను యాప్ నందు నమోదు వివరాలను అడిగి తెలుసుకున్నారు. మలేరియా సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు మాట్లాడి పలు మార్గదర్శకాలను జారీ చేశారు. దోమకాటు వలన సంభవించే మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, డెంగ్యూ వంటి వాటి బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చే రోగులు ప్రతి ఒక్కరి వివరాలు ఆన్లైన్ నందు అందుబాటులో ఉండాలని, తద్వారా భవిష్యత్తులో రోగి లక్షణాలు గుర్తించి వైద్యం అందించేందుకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, మందుల నిల్వలు, సిబ్బంది హాజరుపై ఆరా తీసిన కలెక్టర్ గర్భిణీలు, చిన్నపిల్లల ఆరోగ్య రక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. అంతే రావాలి కదా. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. పారిశ్రామిక సముదాయాలను వర్చువల్ పద్ధతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. చిరంజీవి చిత్రం సూపర్ హిట్ అవడం చాలా సంతోషంగా ఉంది. ఓటీటీలో దుమ్ము రేపుతున్న హీరో రాజ్ తరుణ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.